ఇప్పుడు నువ్వు గాలి పీలుస్తున్నావు, వదులుతున్నావు. పీల్చటం, వదలటం వలన ప్రాణం ఉంటుంది మనిషిలో. అదే పీల్చటం వదలటం ఆగిపోతే ప్రాణం పోయింది అంటారు. అన్ని ప్రాణులు పీల్చటం వదలటం ఆపేస్తే ప్రపంచమే ఆగిపోతుంది. అవునా? సో ప్రాణులు లేకపోతే ఇక ప్రపంచం ఎక్కడుంటుంది? ప్రాణం లేని మనిషిని శవం అంటారు. మరి ప్రాణులు లేని ప్రపంచాన్ని ఏమనాలి? ఇంకా అది కూడా శవాల గుట్ట అనాలి మరి. అందుకే ఫస్ట్ స్టార్టింగ్ లో చూడండి, ప్రపంచంలోని చైతన్యము ప్రాణతత్వం వలనే నిలుస్తుంది అన్నారు. అదనమాట, దానికి ఇంత అర్థం ఉంది. సో ప్రాణతత్వం అనేది నువ్వు గాలి పీలుస్తున్నావు, వదులుతున్నావు కాబట్టి నీలో ప్రాణతత్వం ఉంది, కాబట్టి ఆ చైతన్యం పనిచేస్తుంది, కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, అన్నీ నడుస్తున్నాయి. అదే నువ్వు ఆ ప్రాణతత్వం లేకపోతే నీవు గాలి పీల్చడం, బ్రీతింగ్ అనేదే ఉండదు. ఆ బ్రీతింగ్ అనేదే లేకపోతే ఇంకా మనిషికి ప్రాణం ఎక్కడ ఉంటుంది? ప్రాణం లేకపోతే ఇంకా మనసు ఎక్కడ ఉంటుంది? మనసు లేకపోతే ఇంకా ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? ఆలోచన లేకపోతే ఇంకేముంది? అసలు అలా శవంతోనే సమానం కదా. ప్రాణం లేకపోతేనే అక్కడే ఆగిపోయింది ప్రపంచం. అది అంటున్నాడు అనమాట. సో అందుకే ప్రపంచంలోని చైతన్యము ప్రాణతత్వం వలనే నిలుస్తుంది అన్నారు. నెక్స్ట్ పేరాకు వచ్చేసరికి, ఎక్కడైతే ప్రాణం ప్రవహిస్తుందో అక్కడే ఆత్మబలం, నమ్మకము, ఉత్సాహము, ఉల్లాసము లాంటి అనేక గుణాలు స్వతహాగా ప్రవహిస్తూ ఉంటాయి. లేకపోతే మనిషి నిస్తేజుడుగా ఉండిపోతాడు అన్నారు. ఎక్కడైతే ప్రాణం ప్రవహిస్తుందో, ప్రాణం ప్రవహిస్తేనే కదా మరి మనసు పనిచేసేది. ప్రాణం ప్రవహిస్తే ఎప్పుడు ప్రవహిస్తుంది? నువ్వు గాలి పీల్చి వదులుతూ ఉంటే ప్రాణం నీలోకి వస్తూ ఉంటుంది. నువ్వు గాలి పీల్చటం వదలటం ఆగిపోతే ప్రాణం నీలోకి రావటం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఆగిపోయిందో ఇంకా మరణం. కాబట్టి ప్రాణం ప్రవహిస్తేనే మనసు పనిచేస్తుంది అనమాట. సో తర్వాత ఈ ప్రాణం ఎక్కడుంది? వ్యాపకంలో ఉంది. వ్యాపకంలో ఎలా వచ్చింది? అది మాయ వలన వచ్చింది. సో మాయ వ్యాపకంలో ఉంది. ఆ వ్యాపకంలోనే మాయ వలన ప్రాణం ఉంది. ఆ ప్రాణంతో పాటు గుణాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడైతే వ్యాపకంలో ఉన్న ప్రాణాన్ని నువ్వు గాలిలాగా బ్రీతింగ్ ద్వారా తీసుకుంటున్నావో అప్పుడు ఏమైంది? దాంతో పాటు గుణాలు కూడా నీలోకి వస్తున్నాయి. సో గుణాలు కూడా నీలోకి రావటం వలన ఏమవుతుంది? నీకు మనసులో ఆలోచనలు వస్తున్నాయి. గుణాలు ఆలోచనలన్నీ పనిచేస్తున్నాయి. ఒక ఆలోచన వస్తేనే 72,000 సార్లు వైబ్రేషన్స్ వస్తాయి అంటారు లోపల. అంటే అంత శక్తి వృధా అవుతుంది మనకి ఒక ఆలోచన వలన. అదే మనం ఆలోచించకుండా ఉంటే నీకు శక్తి పెరుగుతుంది, సేవ్ అవుతుంది. నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి సేవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మాయ వలన వ్యాపకంలో ప్రాణంతో పాటు గుణాలు కూడా ప్రవహిస్తున్నాయి, వ్యాపించి ఉన్నాయన్నమాట గుణాలు కూడా. మనిషి గాలి పీలుస్తున్నాడు అంటే ఆ గాలితో పాటు ప్రాణశక్తి, గుణాల శక్తి కూడా లోపలికి వస్తుంది. అందువలనే మనిషి ఆలోచించగలుగుతున్నాడు. అదే మనం కుంభకంలో ఎక్కువసేపు ఉండటం వలన, కుంభకం అంటే చెప్పారు కదా, పూరకం గాలి పూర్తిగా లోపలికి తీసుకోవటము, కుంభకం అంటే కాసేపు దాన్ని బిగపెట్టి పెట్టడం, అంటే బ్రీతింగ్ ఆపేయటం. గాలి పీల్చద్దు, వదలద్దు, అలా ఆపేసి కాసేపు ఉంచుకోవాలి, దాన్ని కుంభకం అంటారు. సో మనం ఎక్కువసేపు కుంభకంలో పెట్టడం వలన ఏమవుతుందంటే బయట నుండి గుణాలు మనలోకి రాకుండా ఉంటాయి. బయట అంతా వ్యాపకంలో ఉన్నటువంటి మాయ మనలోకి రాకుండా ఉంటుంది. అదనమాట. కుంభకంలో ఎక్కువసేపు ఉండటం అలవాటు చేసుకుంటే ఆలోచనలు ఆగుతాయి. ఆలోచనలకు అయ్యే శక్తి సేవ్ అవుతుంది. అప్పుడేమవుతుంది? ఆలోచనలు ఆగినాయి అంటే బయట నుంచి వచ్చే మాయ మనలోకి కాసేపు గ్యాప్ ఇచ్చింది, ఆగింది. అప్పుడు మన మాయని, బ్రీతింగ్ని ఆపేసామంటే మాయని కూడా ఆపేసినట్టే. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం? మాయాతీత స్థితికి వెళ్ళాం. అంటే మాయని పట్టించుకోనటువంటి గొప్ప స్థితికి మనం వెళ్ళగలిగాం. ఆ మాయని వదిలించుకోవటమే ఈ సాధన అంతా కూడా. సో మనం ప్రాణాయామంలో కుంభకంలో ఎక్కువసేపు ఉండటం వలన
ఆ లోపల నుంచి బయట నుంచి మనలోకి ప్రవేశించేటటువంటి ప్రాణశక్తి, గుణశక్తి, మాయాశక్తి ఏదైతే ఉందో దాని స్థితి కాసేపు ఆగుతుంది. ఎంతసేపు నువ్వు కుంభకంలో ఉండగలిగితే అంతసేపు దాన్ని మనం ఆపగలుగుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మాయాతీత స్థితి అనుభవంలోకి వస్తుంది. అంటే ఈ మాయ లేకుండా ఉంటే కనుక ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఈ మాయ లేకపోతే నేను ఎలా ఉంటాను, అసలు నేనేంటి, ఈ మాయ ఏంటి అనేది విడదీసి నువ్వు దాన్ని అనుభవించగలుగుతావు, దాన్ని అనుభూతి పొందగలుగుతావు. దాని యొక్క తెలివి నీకు కొంత వస్తూ ఉంటుంది. ఏ తెలివి? మాయాతీత తెలివి, అంటే మాయతో సంబంధం లేని తెలివి. మాయతో సంబంధం తెలివి ఎక్కడుంది? సృష్టికి ముందు ఉంటుంది అది. అంటే నువ్వు కుంభకంలో ఎక్కువసేపు ఉండటం వలన ఏమవుతుంది, మాయ సృష్టికి ముందు ఈ మాయ సృష్టించింది ఇదంతా కూడా. ఈ సృష్టి అంతా కూడా సృష్టించింది ఎవరు అంటే మాయ. మాయ వలనే ఇవన్నీ వచ్చినాయి. సో నువ్వు ఇక్కడ మాయాతీత స్థితికి వెళ్ళావు అంటే మాయని దాటి కాసేపు బయటకి వెళ్ళగలిగావు. అలా ఎక్కువసేపు మాయని వదిలి బయట ఉండటం వలన ఏమవుతుందంటే నీకు ఆ పరబ్రహ్మ స్థితి యొక్క, నీ ఆత్మస్వరూపం యొక్క నిజ స్థితి అనుభూతిని పొందగలుగుతావు. ఈ మాయకి కాస్త దూరంగా ఉండగలుగుతావు. మాయకి దూరంగా ఉండటం వలన నీలో గుణాలు కూడా పాజిటివ్ గా మారే అవకాశం ఉంటుంది. అది సో ఆలోచనలకు అయ్యే శక్తి సేవ్ అవుతుంది. మాయాతీత స్థితి అనుభవంలోకి వస్తుంది. సో ప్రాణం ప్రవహిస్తేనే గాలి. ప్రాణం ఎలా ప్రవహిస్తుంది? అక్కడ గాలి ఉంటేనే కదా. సో ప్రాణం ప్రవహిస్తేనే గాలి. గాలితో పాటు ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే ఏంటి? ఖాళీ ప్లేసు. ప్రాణం ఎక్కడ ఉండాలి? ఎక్కడొకటి ఖాళీ ఉంటేనే కదా ప్రాణతత్వం ఉండేది. ఖాళీ ఉంటేనే కదా గాలి ఉండేది. ఒక డబ్బాలో గట్టిగా మూత పెట్టేస్తే ఒక పురుగుని లోపల పెడితే అది చస్తుంది కాసేపటికి, ఎందుకంటే అక్కడ గాలి లేదు కాబట్టి. సో ఇక్కడ ప్రాణతత్వం లేకపోతే గాలి ఉన్నది అంటే దానికి గాలి ఉండటానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఆకాశం. సో ఇక్కడ ప్రాణం ప్రవహిస్తే గాలి అని ఉన్నట్టు, గాలితో పాటు ఆకాశతత్వం, ఆకాశతత్వంతో పాటే మనసు వచ్చింది. మనసు ఏర్పడింది అంటే అక్కడ ఆకాశతత్వం, గాలితత్వం ఉన్నది కాబట్టి నీకు మనసు ఏర్పడింది. సో ఇప్పుడు ఏమైంది? గాలితత్వం వచ్చింది, ఆకాశతత్వం వచ్చింది, ఇంకా అగ్నితత్వం, జలతత్వం ఇవి కూడా ఉన్నాయి కదా. ఈ అగ్నితత్వం, జలతత్వం వీటి వలన ఏమైంది? నీలో ఉల్లాసం, ఉత్సాహం, ఆత్మబలం, స్పందన, నమ్మకం, విశ్వాసం ఇవన్నీ ఎలా వస్తాయి? మనసు ఉంటేనే కదా వచ్చేది. సో మనసు ఎక్కడ ఉంటుంది? ఈ జలతత్వం, ఆకాశతత్వం, ఈ గాలి, ఈ ప్రాణం వీటన్నిటి వలనే కదా ఈ గుణాలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నది. కాబట్టే వ్యాపకంలో ఇవన్నీ మనలో చేరి మన మనసు ఉల్లాసంగా ఉంటుంది ఈ పంచభూతాల సహాయంతో. అదనమాట. లేకపోతే అప్పుడు ఏమవుతాడు? మనిషి కోమాలో ఉన్నట్టే. ఎందుకు? ఏ స్పందన ఉండదు, ఉత్సాహం ఉండదు, ఉల్లాసం ఉండదు, స్పందన ఉండదు, నమ్మకం, విశ్వాసం, కదలిక ఏమీ లేని నిస్తేజ స్థితి. నిస్తేజ స్థితిలో ఉన్నాడంటే ఏంటి? కోమాలో ఉన్నట్టుగా ఒక రకంగా. ఆ ప్రాణ ప్రవాహం సరిగ్గా లేకపోతే, పూర్తిగా ఆగిపోతే ఇంకా మరణం కూడా. అలా ఉంటుందన్నమాట. తర్వాత పాయింట్కి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తమైన ప్రాణతత్వాన్ని మనలో ధరించే క్రమాన్ని ప్రాణాయామం అంటారు. ఈ ప్రపంచంలో వ్యాప్తమై ఉంది, వ్యాపకంలో ఉంది ఈ ప్రాణతత్వం. దాన్ని మనం లోపలికి తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాం? ప్రాణాయామం ద్వారా తీసుకుంటున్నాం. ఆ ప్రాణాయామం ద్వారా బయట ఉన్నటువంటి ప్రాణతత్వాన్ని మనలోకి తీసుకోవడాన్ని ప్రాణాయామం అంటారు. ఏం మన దగ్గర లేదా ప్రాణం? మనలో కూడా ఉంది. మన లోపలికి ఎలా వచ్చింది? బయట నుండే మన లోపలికి వచ్చింది. సో మనలోనూ ప్రాణతత్వం ఉంది, బయట కూడా ప్రాణతత్వం ఉంది. కాకపోతే ఏ విధంగా నీళ్లు ఒక చోట మురికి నీళ్లు ఉండొచ్చు, ఒక చోట స్వచ్ఛమైన నీళ్లు ఉండొచ్చు. అలాగే నీలో ఉన్నటువంటి ప్రాణతత్వం ఏదైతే ఉందో అది ఎలా ఉంది? నీలో ఉండటం వలన నీ వాసనలతో కూడుకొని ఉన్నది, నీ సంస్కారాలతో కూడుకొని ఉన్నది, నీ గుణాలతో కూడుకొని ఉన్నది. నీ కోపము, ఆవేశము, తాపము ఇలాంటి నెగిటివ్ క్వాలిటీస్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడుకొని ఉన్నది నీ లోపల ఉన్నటువంటి ప్రాణతత్వం.
అదే బయట ఉన్నటువంటి ప్రాణతత్వానికి వాసనలు, నీలో ఉన్నటువంటి నెగిటివ్ క్వాలిటీస్ లేవు. కోపాలు, తాపాలు అవన్నీ కూడా బయట లేవు. అందువలన ఏమవుతుంది, నువ్వు ప్రాణాయామం చేయటం వలన బయట ఉన్నటువంటి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైనటువంటి ప్రాణతత్వం నీలోకి వస్తుంది. ఆక్సిజన్ కూడా లభిస్తుంది. అంటే నీలో జీవతత్వం పెరుగుతుంది, ప్రాణశక్తి పెరుగుతుంది. నీలో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా బయటికి పోతుంది. ఎలా పోతుంది? నువ్వు గాలి పీలుస్తున్నావు, వదులుతున్నావు కాబట్టి నీలో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా కాస్త కాస్త బయటికి పోయి నీవు శారీరకంగాను మానసికంగా కూడా ఆరోగ్యవంతుడు అవ్వగలుగుతావు. అప్పుడు సాధన కూడా బాగుంటుంది. అప్పుడు సాధన బాగుంటుంది అంటే ఎందుకు? నువ్వు శారీరకంగా బాగున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నావు. సాధనకి కావాల్సింది ఫస్ట్ అదే కదా, ఫస్ట్ పాయింట్ అదే. ఆరోగ్యంగా ఉంటేనే మనం సాధన చేయగలుగుతాం. సో అప్పుడు సాధన కూడా బాగుంటుంది. అలా శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతుడైన వాడు కనుక సాధన చేస్తూ ఉంటే అప్పుడు ఆత్మ వికాసానికి అడ్డు వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగిపోవటం మొదలవుతుంది. ఎలా తొలగిపోతాయి? వీటన్నిటికీ వెనకాతలు మళ్ళీ వెళ్తే కనుక నువ్వు ప్రాణాయామం చేస్తే ఎలా చేస్తావు? ప్రాణాయామం చేసేటప్పుడు పూరకం చేస్తావు. పూరకం అంటే ఏంటి? బయట ఉన్నటువంటి గాలిని, ప్రాణాన్ని లోపలికి తీసుకుంటున్నావు. అలా తీసుకునేటప్పుడు ఏం చెయ్యాలి? పాజిటివ్ ఫీలింగ్స్ ఉండాలి, పాజిటివ్ భావన చెయ్యాలి. బయట ఉన్నటువంటి ఆ ప్రాణతత్వం, నువ్వు ఏ దేవతని కొలిస్తే ఆ దేవత యొక్క గుణాలని, అంటే నువ్వు గాయత్రికే, మనం గాయత్రి పరివారు, గాయత్రిది ముఖ్యంగా కాబట్టి ఆ గాయత్రి యొక్క కృపని, శక్తిని మనం భావన చేయాలి. ఎలాగూ? నేను లోపలికి తీసుకుంటున్నాను, ఆ గాయత్రి మాత యొక్క శక్తిని నేను లోపలికి తీసుకుంటున్నాను అనుకుంటూ నువ్వు ప్రాణశక్తిని లోపలికి తీసుకోవాలి. బ్రీతింగ్ చేసేటప్పుడు, గాలి లోపలికి పీల్చుకునేటప్పుడు అలా చేయాలి. పూరకం తర్వాత ఏం చేయమంటున్నాడు? కుంభకం చేయండి అంటున్నాడు. కుంభకం చేసేటప్పుడు ఏం చేయాలి? నేను తీసుకున్నటువంటి ఆ గాయత్రి మాత శక్తి నాకు మేలు చేస్తుంది, దానివల్ల నేను శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యవంతుడిగా ఉంటాను, నాకు ఆత్మ వికాసానికి అవకాశం ఉంది, ఆత్మోన్నతికి అవకాశం ఉంది, నేను బాగుంటాను, ఆ గాయత్రి మాత దయ వలన అంతా బాగుంటుంది అనేటటువంటి ఆ శక్తిని మనం ధారణ చేయాలి. కుంభకం అంటే ఏంటి? వదలద్దు, పీల్చద్దు, అలా స్ట్రక్ అయిపోయినట్టుగా ఉండిపోవాలి. అప్పుడు కాసేపు దాన్ని, ఆ శక్తిని భావన చెయ్యాలి. అది తర్వాత రేచకం. రేచకం చేయటం అంటే ఏంటి? వదిలేయటం. వదిలేటప్పుడు నువ్వేం చేయాలి? నాలో ఉన్నటువంటి నెగిటివ్ క్వాలిటీస్ అన్నిటినీ, అనారోగ్యం కానీ, కామక్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు కానీ, ఇంకేవైనా గుణాలు కానీ, తమో గుణం కానీ, బద్ధకం కానీ, సోమరతనం, ఇలాంటివి ఎన్నో లక్షణాలు ఉంటాయి కదా నెగిటివ్వి. ఆ క్వాలిటీస్ అన్ని కూడా నేను బయటికి పంపించేస్తున్నాను అనే భావన చేస్తూ నీలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ అన్ని బయటికి పంపిస్తున్నాను అనుకుంటూ గాలి వదిలేయాలి. అంటే ముక్కులోకి గాలి తీసుకోవటం, వదిలేయటం, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు, పూరకం రేచకం అంటారు. అలా భావన చేయాలి. మళ్ళీ కుంభకం చేసేటప్పుడు ఎలా ఉండాలి? బయటికి పంపించేసావు కదా నెగిటివ్ క్వాలిటీస్ అన్ని, ఆ నెగిటివ్ క్వాలిటీస్ అన్ని బయటికి పంపడం వలన కలిగినటువంటి, లేకుంటే పొందినటువంటి దైవ శక్తి, దైవ బలం ఏదైతే ఉందో అది నాలో ఉన్నది, దాన్ని నేను ఎక్కడికి పంపను, దాన్ని నాలోనే ఉంచుకుంటాను అని ధారణ చేసుకోవాలి. కాసేపు ఎంతసేపు చేయగలుగుతావు నువ్వు? చేయగలిగినంతసేపు ఓ 10 సెకండ్లో లేకపోతే 20 సెకండ్లో చేయగలుగుతావు. మళ్ళీ మనం గాలి పీల్చకుండా వదలకుండా ఆగలేం కదా, అలా కుంభకంలో ఎక్కువసేపు ఉండలేం కదా. కాబట్టి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ధారణ చేసుకుంటూ ఉండాలి. ఈ రోజు 2 సెకండ్స్, రేపు 3 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్, 20 సెకండ్స్ అసలు గాలి పీల్చటం, కాసేపు కుంభకంలో పెట్టేయటం, మళ్ళీ గాలి వదలటం, మళ్ళీ కుంభకంలో పెట్టడం. అంటే పూరకం కుంభకం, రేచకం కుంభకం, మళ్ళీ పూరకం కుంభకం, రేచకం కుంభకం. అలా పూరకం అప్పుడు బయట నుంచి తీసుకుంటున్నావు కాబట్టి బయట ఉన్నటువంటి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆక్సిజన్తో కూడినటువంటి ప్రాణశక్తిని నేను తీసుకుంటున్నాను, దాంతోపాటు గాయత్రి మాత యొక్క శక్తిని కూడా నేను తీసుకుంటున్నాను, ఆ జీవశక్తిని నేను తీసుకుంటున్నాను, ఆ సూర్యశక్తిని నేను తీసుకుంటున్నాను అనేటటువంటి గొప్ప భావన
చేయాలి. దాన్ని తీసుకున్నటువంటి దాన్ని నేను నాలోనే ఉంచుకుంటున్నాను అనేటటువంటి ధారణ చేయాలి. కుంభకంలో రేచకంలో నెగటివ్ క్వాలిటీస్ అన్ని వదిలేస్తున్నానని చేయాలి. మళ్ళీ కుంభకం వచ్చేటప్పుడు ఆ బయటికి వదిలేశాను ఉన్నాను, నేను శక్తివంతుడిగా ఉంటాను, నాకు ఆ దైవశక్తి లభించింది అనేటటువంటి ఆలోచనలో ఉండాలి. సో 24 గంటలు నువ్వు గాలి పీలుస్తున్నావు వదులుతున్నావు అంటే పీల్చినప్పుడల్లా పాజిటివ్గా తీసుకుంటున్నానని, మళ్ళీ దాన్ని భద్రంగా ఉంచుకుంటున్నానని, మళ్ళీ నాలో ఉన్న నెగిటివ్స్ అంతా పంపించేస్తున్నానని, మళ్ళీ ఆ పంపిన నెగిటివ్ని పంపించడం వలన కలిగినటువంటి దైవశక్తి, దైవం వలన మనకి కలిగినటువంటి పొందినటువంటి గొప్ప శక్తి ఏదైతే ఉందో దాన్ని ధారణ చేస్తున్నాను అనుకుంటూ ఉండాలి. అదనమాట. తర్వాత ఇంకో చోట త్రివిధ పాప సంహారం అని ఉంది చూడండి. త్రివిధ పాప సంహారం కోసం ఈ ప్రక్రియ 3 సార్లు చేయాలి అని ఉంది ఇంకో చోట. అంటే త్రివిధ పాప సంహారం అంటే ఏంటి? మనిషి అనేవాడు ఎన్ని రకాలుగా పాపాలు చేస్తున్నాడు అంటే చెప్పండి ఏమన్నా. ఎన్ని రకాల పాపాలు చేస్తున్నాం మనం? మనసుతో పాపం చేస్తాం. ఎందుకంటే వెరీ గుడ్. మనసు మనోవాక్కాయ కర్మలు అంటారు కదా. మనసుతో చేసిన పాపం, మాటలతో చేసిన పాపం, క్రియలతో చేసిన పాపం, ఇవన్నీ కూడా పోవాలి. అది త్రివిధ పాప సంహారం కోసం అన్నాడు. ఈ మనోవాక్కాయ కర్మలతో చేసినటువంటి పాపాలు కోసం మనం చెయ్యాలి అన్నాడు. ఏం చేయమన్నాడు? కుడి ముక్కు దగ్గర కుడి ముక్కు ఓపెన్ చేసి పెట్టమన్నాడు. కుడి చేత్తో దోసెట్లోకి నీళ్లు తీసుకోండి అన్నాడు. ఎడం వైపు ముక్కు మూసేయండి అన్నాడు. మూసేసి ఈ కుడివైపు ముక్కు నుంచి కుడి దోసెట్లో ఉన్నటి నీటిని పీల్చాలి, వదలాలి. అలా కాసేపు అయ్యాక ఏ విధంగా అయితే మనం కాసేపు కుడితోనూ కాసేపు ఎడమతోనూ అనులోమ విలోమ ప్రాణాయామాలు చేస్తామో అలాగే మళ్ళీ ఎడమ వైపు కూడా అదే విధంగా చేయాలి. అలా చేసేటప్పుడు నువ్వు తీసుకుంటున్నప్పుడు ఏం తీసుకుంటున్నావు? కుడివైపు నుంచి నీళ్లతో ఎడమ ముక్కు మూసేసావు, కుడి దోసెట్లో నీళ్లు పోసుకున్నావు, కుడి ముక్కుతోనే గాలి పీలుస్తున్నావు, నీటిని కూడా తీసుకుంటున్నావు. తీసుకోవటం వల్ల ఏమైంది? లోపల క్లీన్ అవుతుంది అని భావన చేసుకోవాలి. దోసెట్లోంచి నీళ్ళని ముక్కుతో కుడివైపు పీల్చుకొని ఏ విధంగా అయితే ఆ ప్రాణశక్తిని పీల్చుకుంటూ గాలిని పీల్చుకుంటూ బయట ఉన్నటువంటి దైవశక్తిని పాజిటివ్ శక్తిని నేను తీసుకుంటున్నాను అని భావన చేశావో అదే విధంగా ఇక్కడ కూడా భావన చేయాలి. ఇందాక వదిలేటప్పుడు ఏ విధంగా అయితే నెగిటివ్ని వదిలేస్తున్నాను అని భావన చేశావో అదే విధంగా ఇక్కడ కూడా చెయ్యాలి. అలాగే ఒకసారి కుడివైపు ముక్కుతో ఇంకోసారి ఎడం వైపు ముక్కుతోనూ నీళ్లు తీసుకుంటూ వదులుతూ, తీసుకునేటప్పుడు మంచిని తీసుకుంటున్నాను, వదిలేటప్పుడు చెడుని వదిలేస్తున్నాను అనే భావన చేయాలి. కుంభకంలో ఆ తీసుకున్నటువంటి మంచిని నేను ధారణ చేసుకుంటున్నాను, నాలో పెట్టుకుంటున్నాను అనే సంతోషం ఉండాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ కుంభకం దగ్గర అమ్మయ్య వదిలేశాను, నా మురికంతా పోతుంది, నా నెగిటివ్ అంతా పోతుంది, దానివల్ల నేను దైవశక్తి పొందుతాను. ఇప్పుడు వెలుతురు ఎప్పుడు వస్తుందండి? చీకటి ఉన్నప్పుడు వెలుతురు ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే లైట్ వచ్చిందో చీకటి పారిపోతుంది, చీకటి ముందే వెళ్ళిపోతుంది. లైట్ వస్తుంది అనేసరికి చీకటి టప్పని మాయమైపోతుంది. అలా ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ తీసుకుంటున్నావో నెగిటివ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా వెలుతురు చీకటి ఒకేసారి ఉండవు. వెలుతురు వస్తూ ఉండగానే చీకటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ టైమే అసలు సంధ్యావేళ, అసుర సంధ్యావేళ అంటారు చూడండి. పొద్దున పూట సూర్యుడు వస్తూ ఉంటే చీకటి పోతూ ఉంటుంది. అలాగే సాయంత్రం పూట చీకటి వస్తూ ఉంటే వెలుతురు వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు చీకటికి కోరిక, ఏం కోరిక? ఎప్పటికైనా నేను ఆ ప్రకాశాన్ని చూడాలి అని. ప్రపంచమంతా చూస్తోంది ప్రకాశాన్ని, నేను ఒక్కదాన్నే చూడలేదు, నేను కూడా చూడాలని ఆశ దానికి. కానీ అది ఇంపాసిబుల్, అవ్వదు. ఎలా చూస్తుంది? ప్రకాశం ఉన్నదంటే అది ముందే పారిపోవాల్సిందే. అలాగే సో ఇక్కడ కుంభకం, రేచకం, దానివల్ల మనకి తెలిసింది పూరకం ఏంటి, కుంభకం ఏంటి, రేచకం ఏంటి, మళ్ళీ కుంభకం ఏంటి, ఎప్పుడెప్పుడు ఎలా ఎలా మనం భావన చేయాలనేది తెలిసింది. అలా
ఆత్మోన్నతి వలన ఇప్పుడు ఏమైంది, ఇలా చేయటం వలన ఏమైంది, లోపల ఉన్నటువంటి నెగిటివ్ క్వాలిటీస్ అన్ని పోయి ఆత్మోన్నతి జరుగుతుంది, ఆత్మ వికాసం జరగటానికి అవకాశం దొరుకుతుంది. దానికి కావలసిన అడ్డొచ్చేవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అలా ఆత్మోన్నతి వలన ఏమవుతుంది, నెక్స్ట్ కంటిన్యూటీ అక్కడ నుండే. కాబట్టి రాబోయే కాలం కానీ రాబోయే జనరేషన్స్ కూడా అది పెట్టండి, మంచిగా ఇక్కడ ఉంచుతాను. పవిత్రంగా మురికి నీళ్ళు ప్రజ్ఞతో పడతాయి. వస్తారు. పంచాయతీ వాళ్ళు సో ఇప్పుడు మీరు వదిలేసిన దాన్ని మళ్ళీ ఎక్కడి దాకా చదివారో మళ్ళీ ఒకసారి చదవండి. నేను చివరి పాయింట్ కూడా. అలా ఆత్మోన్నతి వలన నెక్స్ట్ కంటిన్యూటీ అంటే నువ్వు ఎంత జ్ఞానాన్ని అయితే పొందావో, నీ ఆత్మ ఎంత పవిత్రమైందో అక్కడి నుంచి కంటిన్యూటీనే ఉంటుంది నెక్స్ట్ జన్మ కానీ. సపోజ్ మనం ఒక ఆయుష్ ఇంకా ఉంది కాబట్టి మన కంటిన్యూటీ కానీ, ఆ కంటిన్యూటీ ఈ లైఫ్ అవ్వచ్చు, నెక్స్ట్ జన్మ కూడా అవ్వచ్చు కాక. కానీ ఈ పవిత్రత అనేది నెక్స్ట్ కి, రాబోయే కాలానికి, రాబోయే జనరేషన్స్ కి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. మనం చేసేవన్నీ కూడా రాబోయే తరానికి ఉపయోగం, రాబోయే కాలానికి ఉపయోగం, రాబోయే కాలంలో మనం కూడా ఉంటాం, రాబోయే జనరేషన్స్ కి కూడా చాలా ఇది ఉపయోగంగా కూడా ఉంటుంది. సో అందరూ పవిత్రంగా ప్రజ్ఞతో పనిచేయగలుగుతారనమాట. ఒక్కసారి ఇందాక ఎక్కడ వదిలేసావు మళ్ళీ కంటిన్యూ చేయనన్నా. సరే అమ్మ.